కూడిన వారి అనుకున్నాడట. అప్పుడు ఆయన సూతమహాముని అడిగారు. సూతమహాముని అంటే సు అనగా మంచి అని అర్థం, సు అనగా పాత పురాతనమైనటువంటి ఆది గురువు అని అర్థం. అలాంటి గురువు గారిని మిగతా మహాములందరూ కూడా, అయ్యా గురువు గారు మన భూలోకంలో ఏ వ్రతం చేస్తే మంచిది, ఇలాంటి పని చేస్తే మంచిది, మానవుడు అనేవాడు ఏ విధంగా ఉండాలి, ఎట్లా మెలగాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించుకోవాలి, మోక్షం కావాలంటే ఏం చేయాలి, పాపం కావాలంటే ఏం చేయాలి, పుణ్యం కావాలంటే ఏం చేయాలి, మొత్తం కూడా ఆయన అడిగాడు. అంటే అప్పుడు చెప్తున్నాడు, అయ్యా యుగానికి ధర్మం ఉంటుంది కాబట్టి కలియుగంలో ఇది 4వ యుగం కాబట్టి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగం దేవమానం, త్రేతాయుగం దేవమానం, ద్వాపరయుగం కూడా ఆఖరికి దేవమానమే, మానవుడు కాదు. కాబట్టి కలియుగం ఒకటే మానవ లోకం, వాళ్ళు కూడా మానవులే. కానీ వాళ్ళప్పుడు దేవుడు ప్రత్యక్షంగా ఉన్నారు. రాముడే దైవావతారమై రాముడే భూమి నడిచిండు. ద్వాపరయుగంలో కృష్ణ భగవానే ఏకంగా ఎమ్మటి నడిచిండు మానవులు ఎమ్మటి. కానీ కలియుగంలో దేవుడు అనేవాడు లేడు. కాబట్టి దేవుడు అందరం మానవులే, మానవుల్లోనే దేవుడు, మన ఆత్మలోనే దేవుడు. ఇప్పుడు ఆత్మ ప్రత్యక్షంగా దేవుడు మనకు అవపడు. ఏ రూపంలో ఉండు, ఎట్లా ఉండు చూస్తానికి ఆకారం లేదు. ఆయన కూడా ఊహాచిత్రాలే, చూసిన వాళ్ళు ఎవరు లేరు. శివ ఫోటో అంటే కూడా నీకు ఆకారం మార్చిన కొద్ది రూపం మారుతుంది, అంతేగాని ముఖం అన్ని ఉదిరి ఉంటాయి. కాబట్టి అన్ని కూడా ఊహాచిత్రాలే, ఎవరు ఊహించడానికి గీసినే. శ్రీ మహావిష్ణుడికి ఇట్టుంటారు, శంఖం ఉంటుంది, చక్రం ఉంటుంది, గీసిన బాబుతే. కానీ దేవుడు చూసిన వాళ్ళు ఎవరు లేడు కలియుగంలో. దేవుడు ఎట్టుంటో ఎవరు తెలియదు. కాబట్టి దేవుడి కంటే రూపం లేదు, అన్ని రూపాలు ఆయనడు. ఎక్కడున్నా చెప్పగలవు, ఇక్కడ ఉండు అక్కడ లేదని చెప్పలే కదా, అంతగా వ్యాపించాడు. కాబట్టి ఆయన శ్రీ మహావిష్ణువు అన్నారు, ఆయన్నే శివ అన్నారు, ఈశ్వర అన్నావు. ఎన్నో రకాల పేర్లు పిలుస్తున్నాం, రకరకాల ఒక్కొక్క మతం ఒక్కొక్క రకంగా పిలుస్తాం. ఏ మతంతో పిలిచినా ఎట్లా పిలిచినా సర్వదేవ నమస్కారం కేశవం పిలిచచ్చు, ఎట్లా నమస్కారం చేసినా ఎట్లా పెట్టినా ఆయనకే చెందుతుంది. కాబట్టి ఒక రూపం అంటూ లేదు. కాబట్టి ఆ రూపాన్ని మనం ఏ విధంగా కావాలి, కలియుగంలో ఎట్లా కొలుచుకోవాలి దైవాన్ని, దైవ సాక్షాత్కారం లాంటి ఏం చేయాలి, మనలో ఉన్న పాపాలు దహించుకోవాలని ఏం చేయాలి, వాళ్ళు ఇవన్నీ కూడా ఆ సుతమహాముని అడిగాడు. అయ్యా అడగగానే ఏమయ్యా మహాములారా, మరి కలియుగంలో మానవ ధర్మం అనేది 3 పాదాలు, ఒక పాదం మాత్రమే ఉంది. మిగతా 3 పాదాలు మొత్తం కూడా అధర్మం ఉంది. కాబట్టి అధర్మాన్ని ఎక్కువ ప్రేరేపిస్తారు, అధర్మాన్ని ఎక్కువ ఆచరిస్తారు, ధర్మాన్ని ఆచరించరు. నాయన డాముడు మంచిగా నిమ్మలంగా పోరాట ఆడు పోడు, అట్లా కలిస్తే గుంటల బాట పోతా, పక్కన పోతా, కట్టమీసి పోతా అంటాడు. దగ్గర కదా అంటారు తప్ప కింద పడి బోలబడి చూసుకోవడం. కాబట్టి అట్లా బుద్ధి అట్లుంటుంది అన్నట్టు. మంచి మార్గంలో పోరాడి పోడు, అట్లా ఒక్కడ మార్గంలో పోతా అంటాడు. కాబట్టి అలాంటి బుద్ధి ఉంటుంది. కాబట్టి అలాంటి బుద్ధిలో ఉన్నటువంటి వాళ్ళు మనం నిశ్చలంగా కూర్చొని మనసైన భక్తితో దేవుణ్ణి కనీసం గడసేపు కూడా నిశ్చలంగా కూర్చొని మనం పూజించడం కలియుగంలో సాధ్యం కాదు. ఆ యుగాలలో ముక్కు మూసుకు కూర్చుంటే దేవుడు ప్రత్యక్షమైండు. ఈ యుగంలో ముక్కు మూసుకోవాలి, చిన్న రకాల పైకి కాలు పెట్టినాక దేవుడు ప్రత్యక్షం కాదు. అట్లా నువ్వు కూర్చోలేవు, చేయలేవు. అలాంటి మనసు నీకు రాదు, అంత మనస్సుని నిమగ్నం చేయలేవు. కాబట్టి ఏకాగ్రత పెట్టలేవు. కాబట్టి ఆ జాత పెట్టలేవు. కాబట్టి ఈ గంట చేపట్టి ఎన్ని ఫోటోస్ చూసావా అట్టుంటే మనం పడి. కాబట్టి కాకుండా చేసుకున్న కాసేపు శ్రద్ధగా కాసేపైనా శ్రద్ధగా సూక్ష్మంలో మోక్షం కావాలంటే మరి మానవుడు అట్లా కూర్చొని చేయలేదు. కాబట్టి అలాంటి అవకాశం మనకి కలియుగంలో లేదు. కాబట్టి అటువంటి శక్తి కలవాలని మనం కాదు. కాబట్టి మానవుడు అనేవాడు, సాధారణ మానవుడు అనేవాడు ఏ విధంగా మోక్షం సంపాదించుకోవాలి మహానుభావ అని చెప్పేసి ఆ యొక్క గురువు గారు అడగగానే అప్పుడు ఆ సుతమహాముని అంటున్నాడు, ఏమయ్యా మహాములారా, పూర్వకాలంలో కూడా ఈ యొక్క నారద మహర్షి అన్ని లోకాలు తిరుక్కుంటూ ఆఖరికి మత్స్యలోకం అంటే భూలోకం అని అర్థం. దీన్ని మత్స్యలోకం అంటారు. ఈ యొక్క భూలోకానికి వచ్చి మానవులు పడుతున్న కష్టాలు చూస్తున్నాడు. చూశారు మానవులు చాలా కష్టాల్లో ఉన్నారే, చాలా దుఃఖంతో బాధపడుతున్నారు, ఎన్నో రకాల బాధపడుతున్నారు, ఎన్నో రకాల పాపకర్మలు చేస్తున్నారే. అయ్యో వీళ్ళ పుణ్య మార్గం వైపు, మంచి మార్గం వైపు నడిపించాలి అనే ఉద్దేశంతో ఇటు పడతారు పోతున్నారు. ఒక సైకిల్ కనిపెట్టామంటే సైకిల్ ఒక తొక్కిలో ఉంటే సక్రమైన మార్గం తీసుకోరు. దాన్ని ఎట్లా ఏ విధంగా నడపాలో చెప్పకపోతే వాడే నడుపుతాడు డెఫినెట్గా. అందుకనే ఏది కనిపెట్టినా కానీ సృష్టి కనిపెట్టినా కానీ సృష్టి ఎరిపోవాలి. దాని యొక్క రూపం ఏంటి, దాని యొక్క దారి ఏంటి, ఏదో ఒక రూట్లో పోవాలి, ఒక రూట్ పట్టుకుని పోవాలి. కాబట్టి ఒక సక్రమమైన మార్గంలో పోవాలంటే చక్రం జరగాలంటే ఏం చేయాలి, ఆ చక్రాన్ని సక్రమంగా నడిపేవాడు కావాలి. కాబట్టి ఆ నడిపేవాడే భగవంతుడు. కాబట్టి ఈ యొక్క మానవుల యొక్క లోకాన్ని ఈ విధంగా మానవుల ఇష్టం ఉన్నట్టుగా పోతుంది, ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తుంది. కాబట్టి వీళ్ళకి సక్రమమైన మార్గాన్ని నిలబెట్టాలని చెప్పేసి ఆ యొక్క నారద మహర్షి చిన్నగా మన లోకంలో పడుతున్న బాధలు చూడలేక ఆయన విష్ణులోకాన్ని బయలుదేరి వెళ్ళాడు. ఏం చేయాలని చెప్పి ఆయనకే అందుబట్టలేదు మానవుడికి ఏం చెప్పాలని. కాబట్టి మరి ఆయన అడగాలిగా పోయి వాడిని. ఆయన నారద మహర్షి అన్ని లోకాలు తిరుగుతాడే. కాబట్టి అట్లే భూలోకం నుంచి చిన్నగా వైకుంఠాన్ని బయలుదేరి వెళ్ళింది. వైకుంఠంలో పోయేసరికి శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ఉన్నాడంటే మంచిగా శేషతల్పంపై మనకు శేషతల్పం అంటే అనేక రకాల సర్పాలతో కూడినటువంటి పడగ అనేది, పెద్ద పడగ. ఆ పడగ శయ్య మీద పడుకుంటే అది మొత్తం కూడా క్షీరసాగర సముద్రం ఉంది. వైకుంఠంలో ఉంది క్షీరసాగర్ అంటే పాల సముద్రం.
ఆ పాలసముద్రం పైన మంచిగా శేషాన్ని అంటే శేషాన్ని పాము యొక్క మడత అన్నట్టు మొత్తం ఇట్లా ముడుచుకోడు పాము మొత్తం కూడా ఆ శేషుడి మీద పడుకున్నాడు ఆయన ఆదిశేషుడు కాబట్టి ఆ విధంగా పడుకున్నాడు శ్రీ మహావిష్ణువుని నారద మహర్షి వెళ్ళి తలుపు తీసి చిన్నగా దగ్గర పోయినాడు పోతు ఎన్నో రకాల దర్వాలు ఉంటాయి ఒక్కొక్క ద్వారా అనుకుంటూ నారాయణ అనుకుని పోయినాడు ఆఖరికి లాస్ట్ దర్వాజీ తలుపు తీసేసరికి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణువు చల్లగా మెరుస్తున్నాడు ఎప్పుడు కూడా నల్లగా ఉండేవాడు ఇప్పుడు నీలమేఘశ్యాన్ని నల్లటి రూపంలో విష్ణువు తవ్వబడేవాడు తప్ప తెలుపు వర్ణాలు ఇప్పుడు అవ్వబడలేట ఆ నారద మహర్షి ఏమనుకుంటో మనసులా శ్రీ మహావిష్ణువు గిరికే కాబట్టి ఆ విష్ణువు నారద మహర్షి కూడా కట్టాడు ఆయన ఏదో మనసులో ఏదో పెట్టుకొని వస్తుంది కాబట్టి ఆయన తగ్గట్టే అని చెప్పేసి నారద మహర్షి వచ్చేసరికి తప్పేసరికి బ్రహ్మాండంగా చల్లని కాంతిమల వైకుంఠం అంతా కూడా కాంతివంతంగా అనేక రకాల కోటి సూర్యుల యొక్క వెలుతురు వల్ల మెరుస్తుంది దేహం అంతా కూడా ఆయన దేహం అయితేంది ఆ సర్పం అయితేంది ఆ పాలు సముద్రం అయితే మొత్తం కూడా కన్ను మొత్తం కూడా నిర్మిట్టుకుంటున్నట్టుగా బ్రహ్మాండమైనటువంటి కాంతివంతంగా వెలుతురుతో ఆ యొక్క రూపం అవ్వడానికి అప్పుడు ఆ యొక్క నారద మహర్షి ఆశ్చర్యపోయి అన్నాడు రోజు చూసేవాడే ఆయన ఆశ్చర్యపోయి అయ్యా సత్యప్రభు సత్యనారాయణ ప్రభు అనుకుపోయినట సత్యవంతంగా అవ్వడు కాబట్టి సత్యనారాయణ ప్రభు అన్నాడు సత్యం ఎట్టుంటుంది అబద్ధం ఎట్టుంటుంది చీకట్లాగా ఉంటుంది సత్యం ఎట్టుంటుంది కష్టాలు ఉండవు తెల్లగా ఉంటుంది అంటే సత్ప్రవర్తన ఉండదు నేను సత్యవంతంగా అవ్వడట ఎప్పుడు నల్లటి మేఘంలో నీల మేఘంలో రూపంలో అవ్వడం బాగుండదుగా కాబట్టి సత్యవంతంగా అవ్వడం కాబట్టి తెల్లని కాంతివలైన దర్శించేసరికి అప్పుడు ఆయన నారద మహర్షి కూడా అయ్యా సత్యవంతంగా సత్యస్వరూపంగా అవ్వడు కాబట్టి సత్యనారాయణ సత్యనారాయణ అనుకుంటూ ఆ యొక్క పిలుపుతో పిలిచేసరికి అప్పటి నుంచి ఆయనకు సత్యనారాయణ స్వామి పేరు వచ్చింది విష్ణుమూర్తే యొక్క అవతారాలు ఎన్ని పేర్లు ఒక అవతారం మాత్రం ఒకటే కాబట్టి అనేక రకాల సందర్భాన్ని బట్టి అవతారం మార్చుకున్నాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది కాబట్టి ఎట్లా కూర్చున్నా నారాయణ ఆయనే సత్యనారాయణ ఆయనే ఏదన్నా ఆయన వెంకటేశ్వర ఆయనే శివాన్న అన్ని రూపాలు ఆయన సర్వదేవ నమస్కారం కేశవ పరిగెచ్చినట్టు రూపాలు భగవంతుడు రూపం అంటలేదు కాబట్టి ఏదో ఒక రూపంలో మనం కొలుచుకోవాలి అది బంగారు విగ్రహం కావచ్చు వెండి విగ్రహం కావచ్చు రాగిది కావచ్చు ఇతడి కావచ్చు పంచలోహాది కావచ్చు వెండిది కావచ్చు మట్టి విగ్రహం కావచ్చు ఆఖరికి పసుపు ముద్దనే కావచ్చు పసుపు ముద్దనే చేసుకొని దాన్నే మనం గణపతి గౌరమ్మ కూడా గౌరమ్మ ఏ దేవుడు కూడా ఆ దేవుడే మనం ఏదనుకుని పూజిస్తే అదే అవుతుంది అంతే ఆయన రూపం ఎక్కది కాబట్టి మనం ఏదనుకుని పూజిస్తే ఆయన అనుగ్రహిస్తారు కాబట్టి ఆ రూపంలో ఎవరి శక్తి మేరకు ఎవరి శక్తానుసారంగా వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క సత్యనారాయణ స్వామిని చూసి ఆశ్చర్యపోయి అప్పుడు ఆ యొక్క శంఖము చక్రము ఆ యొక్క దేహం అంతా చూసి ఇంత పొరుగున్నాడు ఇంత లావుండు చెప్పడానికి లేదు వీడు చూసిన ఆ యొక్క ఆకారం అవ్వబడుతుంది ఆశ్చర్యపోయి అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు తలుచుకొని పోయేసరికి అయ్యా నారద మహర్షి నీవు వచ్చినటువంటి కారణం ఏమిటి ఆయన అని అన్నాడు అనగానే అయ్యా జగద్రక్షక సత్యప్రభు మరి భూలోకల్లో మానవులు మిమ్మల్ని ఏ విధంగా తలవాలి ఏ విధంగా మీ యొక్క వ్రతం చేసుకోవాలి ఏ విధంగా మిమ్మల్ని కొలవాలి ఏ విధంగా మిమ్మల్ని వేడుకోవాలి వాళ్ళ పాపాలు తొలగిపోవాలంటే వారికి ఉన్నట్టు కష్టాలను కూడా తొలగిపోవాలి ఏమి చేయాలి మానవుడు వారు చెప్పి అని అడిగాను కానీ అయ్యా నారద మహర్షి చక్కని ప్రశ్న వేసాడు ఆయన కాబట్టి చెప్తాడని చెప్పేసి ఆ నారద మహర్షికి సింహాసనం కూర్చోబెట్టేసి ఆ యొక్క నారద మహర్షికి సింహాసనం మధ్య సంభాషణే మధ్య ముచ్చట మొత్తమే ఖచ్చితంగా ఇంకా 5 కథలు కాబట్టి ఇదంతా కథ అంతా కాబట్టి ఆ విధంగా ఇద్దరు మాట్లాడుకుంటారు ఏమన్నా నారద మహర్షి అంటుంది అయ్యా భూలోకంలో మనవులు రకరకాల కష్టాలు పడుతున్నాం కాబట్టి మరి ఏం చేయమంటారు అయ్యా ఏమి చేయలేదైనా ఈ యొక్క నా యొక్క అవతారం శ్రీ మహావిష్ణు యొక్క అవతారం భూలోకంలో హరి అని తెలిసిన నారాయణ అని తెలిసిన నువ్వు ఏ రకంగా తెలిసిన సత్యేశ్వరుడు గారు ఎట్టయితే ఏ వీరితో నన్ను పిలిచాము భూలోకంలో ఆ పేరుతో ఆ నామంతో సత్యనారాయణ స్వామి అని ఎవరైతే నన్ను వశం చేసుకుంటారో నా యొక్క వ్రతాన్ని ఇష్టగా నియమంగా ఉండి వశం చేసుకుంటారో వారికి హేమంత సౌఖ్యాన్ని పరమంత మోక్షాన్ని ఇస్తాను నాయన అనుకున్నటువంటి కోరికలన్నీ సిద్ధిస్తాను ఆయన అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అయ్యా ఈ యొక్క వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలని అయ్యా ఎవరి శక్తానుసారంగా ఎవరి భక్తానుసారంగా వారు నియమనిష్టంతో చేసుకునేది ముఖ్యం పంచపక్ష పురాణాన్ని నాకు పెట్టలేరు నేను దేవుడు కాబట్టి దేవుడికి ఏం పెట్టగలము అన్నీ ఆయన ఇచ్చినేనే మన సొంతంగా ఏముండే మనలో ఉన్న ఆత్మ కూడా ఆయనదే కాబట్టి దేహం ఒకటే వేరే కిరాయి మనం ఉన్న ప్రాణం జ్యోతి ఉన్నది ఇది కిరాయి కొంప అన్నట్టు దేహం అనేది ఈ కిరాయి కొంప ఏం చేస్తుంది కొండలకు ఆ దేహం జీవుడు వెళ్ళిపోతాడు ఈ కొంప తీసుకుని ఏం చేస్తే తగలబెడతాం కట్టెలు వేపి తగలబెడతాం తప్ప ఏం పగిలేదు కాబట్టి కిరాయి కొంప ఇంట్లో ఉన్నసేపు ఇల్లు శుభ్రంగా ఉంటుంది ఈ ఇంట్లో వెళ్ళిపోయినాక ఇంకేముంది ఇల్లు వెళ్ళిపోద్ది అంటే ఇల్లు అంతే కాబట్టి దేవుడు అనేవాడు రూపం లేదు కాబట్టి ఆ విధంగా మానవుడు అనేవాడు సత్యేశ్వరుడుగా సత్యనారాయణ స్వామిని ఎవరైతే కొలుచుకుంటారో ఎవరైతే భక్తులు నా యొక్క వ్రతాన్ని చేసుకుంటారో వారికి హేమంత సౌఖ్యాన్ని పరమంత మోక్షాన్ని ఇస్తాను అనుకున్నట్టు కోరికలు సిద్ధిస్తాను సంతానం కావాలంటే సంతానం ఇస్తాడు ఎవరికి ఏది కావాలంటే ఏ కోరిక కావాలో ఆ కోరిక సిద్ధిస్తాడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు కాబట్టి ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు పూర్వకాలంలో మహారాజులు కూడా వ్రతం చేసుకొని యుద్ధానికి బయలుదేరి వెళ్ళేవారు
కొంతమంది కష్టం అనిపించినప్పుడు వ్రతం చేసుకునేవాళ్ళు, కొంతమంది ఇట్లా శుభకార్యమైన పెళ్ళి అయినా ఊరికే ఇంకేదో శుభకార్యక్రమం అయినప్పుడు కూడా వ్రతం చేసుకునేవాళ్ళు. ఏదో కార్తీక మాసం రోజులు, వైశాఖ మాసం రోజులు, ఏదో కూడా ఒక రోజున పొందున్నాడు, ప్రతి నెల పొందున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆ విధంగా భక్తితో చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క స్వామివారి ప్రసాదంగా ఉన్నవారు పంచభక్ష ఫలాలు పెట్టవచ్చు. మళ్ళీ ఏం పెట్టాలి? వారి దగ్గర ఏమి లేవు, భగవంతుడు తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి. ఏ పేద కడు పేదవాడు, అడవిలో నివసించేవాడు, ఆయన దగ్గర ఏముంటాయి? అడవిలా నీళ్ళు దొరుకుతాయి, ఫ్రీగా దొరికేసి నీళ్లు, పండు, రాగి పండు, మర్రి పండు, మేడి పండు దొరుకుతుంది. ఆకులు ఏదో ఒక ఆకు దొరుకుతుంది, ఏదో ఒక పువ్వు దొరుకుతుంది అవిలా. కాబట్టి ఆ 4 పెట్టిన సార్ నాకేముందండి, నీకు దొరికేది ఏది 4 ఇష్టంతో పండుగో నువ్వు ఒక ఆకు తీసుకో, దీన్ని గడ్డ నీళ్ళు, బాగులు నీళ్ళు ఇవ్వా, చెర నీళ్ళు ఇవ్వా, ఆ నీళ్ళు పోయి ఒక చుక్క నీళ్ళు పోయి పుష్పం పత్రం పరంతో ఏదో ఒక పువ్వు, నీకు ఇష్టం ఉన్న పువ్వు, అడుగులు ఏదో పువ్వు పోయేదా, ఏదో ఒక పువ్వు పెట్టి, ఏదో ఒక ఆకు పెట్టి, ఏదో ఒక పండు పెట్టి నన్ను సేవించుకోనైనా ఆ పండునే నైవేద్యంగా పెట్టు, నువ్వు స్వీకరించు చాలు. అదే నాకు పంచపక్ష ఫలాలతో సమానం. కాబట్టి అది ఏ విధంగా పెట్టాం అనేది కావాలి. భక్తితో ఇచ్చింది ప్రసాదం, ప్రేమతో ఇచ్చింది అన్నం. కానీ అమ్మనా బుద్ధులు తిట్టి ఎల్పాకారం మన పంచపక్ష ఫలాలు పెట్టి తింటారా? అమ్మాయ్యా తినరు, అమ్మ నాయనాన్ని మంచిగా ప్రేమతో పెడితే ఎల్పాకారం అని తింటారు. మనకున్నంతలో మనం మంచిగా కమ్మగా తిన్నాం, పంచపక్ష ఫలాలు మంచి అప్పడా పెట్టుకుని మంచి పప్పు గిప్పు అన్ని రకాల కూరగాయలు వేసుకొని మంచి కమ్మగా తిన్నాం. మనం కూర్చొని అమ్మాయ్య మూలకు పడరు, వాళ్ళకి ఏం పెడతావు? ఎల్పాకారం పెట్టవా? పెట్ట మండదా? అంటే శక్తిగా నువ్వు ఎల్పాకారం తింటువు, ఎల్పాకారం పెట్టు. నువ్వు మంచి కమ్మగా తింటున్నావు అనుకో, నీలాగానే వాళ్ళకి పెట్టు. పెట్టేది కాస్త ప్రేమతో పెట్టాలి. నువ్వు ఎల్పాకారం తిన్నా వెళ్ళదు, కానీ నువ్వు ఏం లేకుండా వెళ్ళదు, కానీ ఉన్నంతలో శక్తి మేరకు నువ్వు కొద్దిగా ఒక సుఖం వేసి కమ్మకు పెట్టాను. అమ్మ నా దగ్గర ఇదే ఉంది, ఇంతకంటే నాకు శక్తి లేదే అని చెప్పి అమ్మను ప్రేమతో పెట్టు. 2 ముద్దలు గోరు ముద్దలు పెట్టు ముసల్తనాలు అమ్మకు. అమ్మ ప్రేమ అమ్మ కూడా తృప్తి పడుతుంది, సంతృప్తి పడుతుంది. అయ్యో నా కొడుకు నాకు మంచిగా చూసుకుంటులే అని తృప్తి పడుతుంది. ఆ విధంగా భగవంతుడు కూడా ఆ విధంగా చూసుకోవాలి. మన దగ్గర శక్తి, అయ్యా భగవంతుడా నా దగ్గర ఇంతవరకే ఉంది కాబట్టి ఈ 4 ఇస్తున్నాను ఆయన అని చెప్పి ఇస్తే ఆయన ఏమనుకోడు. కానీ మన దగ్గర శక్తి ఉండి కూడా, అన్ని రకాల చేయగలిగే శక్తి ఉండి కూడా నా దగ్గర వెళ్ళేవని ఎట్టుంది ఆయనకు కూడా మండుతుంది. మండి అనుగ్రహం లేదు, ఆగ్రహాన్ని ఆయన కోపానికి గురవుతాం. కాబట్టి ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలి, కానీ ఆగ్రహానికి పాత్రలు కావద్దు. కాబట్టి ఆ శక్తి మేరకు మనకు ఎంత శక్తి ఉన్నదో ఆ శక్తి మేరకు ఆయన జీవించగలడు. మనలో భక్తి ముఖ్యమైనది కానీ శక్తి ముఖ్యమైనది కాదు. శక్తి ముఖ్యమైనది అనుకో, ఒక రకంగా శక్తి కూడా ముఖ్యంగానే భావించుకోవాలి. కాబట్టి భక్తి ముఖ్యమైనది. భక్తి ప్రేమతో ఏది పెట్టినా భగవంతుడు ఏమో స్వీకరిస్తాడు. అలాంటి ప్రేమ కావాలి. కాబట్టి ఆ ప్రేమ ఆప్యాయత ఉండాలని ఆయన చూసేది. అంటే నీలో భక్తి ఎంత పరీక్షిస్తాడు అంతవరకు. నువ్వేం పెడుతున్నావు ఆయన తింటడా? ఆయన తింటే మనం పెట్టగలం, మన వల్ల అవుతుందా? ఎవరి వల్ల కాదు. కాబట్టి ఆయన ప్రేమతో పెట్టేవాడే, భక్తితో పెట్టేవాడే భక్తుడు అనబడతాడు. కాబట్టి ఆ భక్తులు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా అనుగ్రహాన్ని ఇస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ వ్రతాన్ని ఏదైనా సాయంకాలం వరకు కూడా అసలు వ్రతని పూర్వకాలంలో కూడా సాయంకాలం వరకు కూడా ఉపవాస దీక్షలో ఉండాలి. ఉపవాసం అంటే ఏదో పండు పాలు, ఉడకని పదార్థం, ఉడకకుండా ఉండే పదార్థం ఏంటి? పండు పాలు, ఏది ఉడకవు కదా. కాబట్టి వీటిని చేయించుకొని లోపల ఆత్మ ఉంటుందా? ఆకలి అవుతుంటుంది, పడమల మాడుతుంటుంది, భగవంతుడి శ్రద్ధ ఉంటుందా?